చెప్పు వసంత. అక్క నేను పని పని కావాలని ఏమన్నా గుర్తుందా? గుర్తుంది వసంత, చెప్పు. పక్క వీధిలో ఎస్టర్ అని ఒక ఆమె ఉన్నారు. ఆమె కొంచెం బలహీనరాలుగా ఉంటది, కొంచెం సేవ్ చేయాలి. నేను అంతా మాట్లాడి పెట్టాను, నువ్వు ఒకసారి వెళ్ళి కలువు. సరే అక్క. అమ్మో ముందే బలహీనురాలంట. అమ్మో ఆమెకు సేవం చేయటం నా వల్ల కాదు, కానీ ఏమన్నా పని ఉంటే చూద్దాం. ఏమండి అమ్మగారు, అమ్మగారు, ఎవరు మీరు? అమ్మగారు, మీరు బయట పోటు పెట్టారు కదా, పని కావాలని. నేనే పని మనిషి, నా పేరు వాసంతి. 6 గంటలు సేపు చేయాలి, చెప్పి పని చేయాలి. సరే అమ్మగారు. సరే అమ్మగారు. సరే అమ్మ. ఇదిగోండి అమ్మగారు. ఏంటి 2 తెచ్చారు? ఒకటి నీకు, ఒకటి నాకు అమ్మగారు. పొద్దున్నుంచి తిరిగి తిరిగి పని కోసం తలనొప్పి వస్తుంది అమ్మగారు. ఒకటి నీకు, ఒకటి నాకు అమ్మగారు. పొద్దున్నుంచి పని కోసం తిరిగి తిరిగి బాగా తలనొప్పి వస్తుంది. చెప్పాను నేను. మీరేగా అమ్మగారు టీ తేమన్నారు. టీలు, బిర్యానీలు, కాఫీలు వెళ్ళి కావాలంటే వెళ్ళి బయట తినరా. అబ్బో ఎంత పిసినారితనమో ఒక్క టీ కోసం. నా 29 రూపాయలు ఇప్పుడు వరకు చేసిన పనికి నా 29 రూపాయలు ఇస్తే నేను వెళ్ళిపోతా. ఇదిగో తీసుకో. ఎంత పిసినారితనమో. అమ్మో అమ్మో, మొదటిలోనే ఇలా పిసినారితనం దొరికిందంటే రెండో వాళ్ళు ఎలా ఉంటారో ఏమో. హలో హలో శాంతక్క. వసంత, డబ్బులు తీసుకున్నావు, గుర్తుందా? గుర్తుందక్క. మరి ఎప్పుడు ఇస్తావు? అక్క కొంచెం టైం ఇయ్యి అక్క. ఇంకెన్ని నెలలు కావాలి వసంత? 1 నెల కావాలక్క. సరే. అబ్బా ఇంకో పని ఉంటే చూద్దాం. అమ్మగారు, అమ్మగారు. ఎవరు నువ్వు? అమ్మగారు, బయట పోటు పెట్టారు కదా పని కావాలని. నేను వసంత. పని మనిషివా? ఉండు, మా అల్లుడు పిలుస్తా. అల్లుడు, అల్లుడు, పని మనిషి వచ్చింది, పని చెప్పు. ఎంత ఇద్దాం అనుకుంటున్నావు? 400 ఇద్దాం అనుకుంటున్నాడు. 400 లేనికిలే, 300, 350 ఇవ్వు. వాళ్ళు బంగారు. ఏంటి అత్తాకోళ్ళ గుసగుసలు? వెళ్ళి పని మనిషికి పని చెప్పు. ఏమేం పనులు చేస్తావు? 3 ముందు చేయి తీసి మాట్లాడండి. సరేనే కానీ 300 ఇద్దాం అనుకుంటున్నావు. సరే అయ్య గారు. 300 ఇద్దాం అనుకుంటున్నావు. సరే అయ్య గారు. 300 ఏం చాలుతాయి? 350 ఇవ్వచ్చుగా. సరే 350 ఇస్తాంలే. సరే అయ్య గారు. పన్ను వసంత వెళ్ళి కూర్చుందుడు. సరే అమ్మ. అల్లుడు, నేను మార్కెట్కి వెళ్ళి వస్తా, ఇల్లు చదువుతా. సరే అత్తయ్య.
అరే మా అత్తయ్య మొత్తం వేరే ఓపెన్ చేసి వెళ్ళిపోయిందిరా. ఇప్పుడు ఎంతో కొంత నూకేయాలి. అరే రే కష్టపోలే ఉందిరా. అబ్బో, అల్లుడు గారు వాళ్ళ ఇంట్లోనే దొంగతనం చేస్తున్నారే. సరిపోయింది. ఇలాంటి కొంపులో పడ్డానండి నేను. ఏంది అత్తయ్య? బయట ఎండలు మండిపోతున్నాయి, ఇదిగో కూరగాయలు మార్కెట్లో రేట్లు మండిపోతున్నాయి, అసలు కొనలేము. సరే అత్తయ్య. అమ్మో, నా బీరువా తెలిసే ఉంది, డబ్బులు ఏమైనా తీసారా? అల్లుడు, ఏంది అత్తయ్య? నా బీరువా తెలిసి ఉంది, డబ్బులు ఏమైనా తీసావా? నేను ఎందుకు తీసాను అత్తయ్య? కొత్తగా వచ్చిన పని మంచి వాసంత అన్నాడు అత్తయ్య. వసంత, అమ్మగారు, నా బీరువా తెలిసి ఉంది, డబ్బులు ఏమైనా తీసావా? అమ్మో, నేనెందుకు తీస్తాను అమ్మగారు? మరి ఎవరు తీశారు? మీ అబ్బాయి దాంట్లో ఎదకండి, మీ అబ్బాయే తీశారు. అల్లుడు, నువ్వు తీసావా? నేను ఎందుకు తీసా అత్తయ్య? చూపి. ఇది నన్ను ఇరికిచ్చేటట్టుంది. అల్లుడు, చూపి డబ్బులు. అత్తయ్య ఈ మా పుట్టింటోళ్ళి అత్తయ్య. నీ ఇంట్లో నువ్వు దొంగతనం చేయొచ్చా అల్లుడు? నీకోసమే కదా మేము కష్టపడేది. అత్తయ్య ఖర్చులు ఎక్కువ అయిపోయినాయి అత్తయ్య, అందుకని దొంగతనం చేయాల్సి వచ్చింది. నిన్ను అడిగితే సర్లే, ఇంకెప్పుడు చేయి మాకు. సరేలే అత్తయ్య, ఇప్పుడు చేయండి. అమ్మో, నా మీద నింద మోపారు. ఈసారి వీళ్ళ ఇంట్లో అసలు అడిగే పెట్టను. అమ్మో, రెండో వాళ్ళు కానీ ఇలాగే ఉన్నారు, మూడో వాళ్ళు ఎలా ఉంటారో ఏమో. ఎంత నిందలు మోపుతున్నారు. ఈ చైన్ ఎంతో బాగుంది. బీరువాలో కన్నా నా మెడలోనే చాలా బాగుంటుంది. ఇది ఎలాగో తాకట్టు పెట్టుకొని ఆమె బాగా నేను తీర్చేస్తా. అమ్మో అమ్మో అమ్మో, దొంగ 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 దొంగ. అమ్మో, సర్లే పోతే పోని. మళ్ళీ తేడాకి వచ్చింది. అమ్మో, ఇంకొక ఇల్లు ఎట్టా ఉంటుందో, ఇంకొక ఇల్లు దగ్గరికి వెళ్ళి చూసేసి వస్తా. సర్లే, ఈ లైన్లో పని ఉన్నట్టుంది, వెళ్దాంపా. అమ్మగారు, అమ్మగారు. ఎవరండి మీరు? అమ్మగారు, నేను అమ్మగారు. నా పేరు వాసంతి. బయట పని కావాలని పోటీ పెట్టారు కదా. అవునా అమ్మా? నెలకి 1500 ఇస్తా. సరే అమ్మగారు. ఉండు, మా బేబీని పిలుచుతా. బేబీ 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 బేబీ. మన ఇంట్లో పని మనిషి అంట, ఏ పని చెప్పినా చేసిద్దంట. నువ్వు కొత్త పని. Oh, I see. Okay, do you know how to make pizza? పిచ్చానా? అంటే ఏముందిలే, 2 టమోటాలు, 1 పచ్చిమిరపకాయలు కోసి అతికియచ్చు. వచ్చింది కదా. What about burger? పార్కరా ఏముందిలే, యూట్యూబ్లో చూసి పెట్టచ్చు. Okay, go and get a drink for me and for my mom. అమ్మో, వీళ్ళు ఏంగ్లీ పీస్ లాగుంటారు. ఇదిగోండి అమ్మగారు. ఏంటి ప్లేట్ తెచ్చావు? ప్లేట్ వీడియో తెలుసా నీకు? మీరే
జ్యూస్ ఒకటి ప్లేట్ ఏమన్నారు? అసలు దాన్ని పట్టుకొని ఉందా? అబ్బో 2 గ్లాసులకి 1 ప్లేట్కి ఎంత ఓవరాక్షన్ పడాయో. అదంతా అసలు నీకు తెలుసా? నీ మొఖం చూడు అసలు ఎట్లుందో, జరద్దంలో చూసుకో. అబ్బో సర్లే అమ్మ, చూసుకుంటాలే. అసలు మా బేబీ చెప్పింది ఎట్లా పని చేయాలో. బేబీ మమ్మీ టెల్ మీ. పని అమ్మాయికి ఎట్లా చేయాలో చెప్పు. ఓకే, నువ్వు మా అంట్లు తోమాలంటే నువ్వు గ్లౌజులు వేసుకుని తోమాలి, తెలుసా నీకు? అబ్బో అసలు నువ్వు వంట చేసేటప్పుడు గ్లౌజులు వేసుకుని చేయాలి. ఓ వంట చేశాక అక్కడంతా నువ్వు శానిటైజ్ చేయాలి, తెలుసా? శానిటైజ్ చేసి అప్పుడు మమ్మల్ని పిలు, అప్పుడు మేము వచ్చి తింటాం. మాకు వడ్డించేటప్పుడు నువ్వు గ్లౌజులు వేసుకుని వడ్డించాలి. తల్లి కూతుళ్ళు ఏం పడాయో. కరోనా ప్రపంచంలో కరోనా పోయినా కానీ మీ ఇంట్లో అస్సలు పోదమ్మా. Shut up. You dirty fellow, you morbid fellow, you lying fellow. ఏ ఇల్లు దొరికిందో. You rascal. నువ్వు వద్దు, నీ పని వద్దమ్మో. ఏదో You go. యూ షట్ అప్. You morbid rascal. అబ్బో ఎంత పిసినాడుతనమో, ఎంత బడాయో. తినే దగ్గర కానీ అంత బడాయా. పైన పటారం లోన లొటారం. హలో శాంతక్క. వసంతల్ పక్క వీధిలో వేస్తారమ్మ కాడికి వెళ్ళమని వెళ్ళావా? వెళ్ళలేదక్క. వెళ్ళు ఒకసారి కనపడు. సరే అక్క. ఇంకొక ఆమె ఎలా ఉండిద్దో ఏమో. అమ్మగారు అమ్మగారు. ఎవరండి మీరు? నేను అమ్మగారు పని చేయడానికి వచ్చా. బయట బోటు పెట్టారు కదా, నేను వాసంతిని. శాంతక్క మొత్తం చెప్పిందంట. అవును, 4 రోజుల క్రితం వస్తా అన్నవి, ఇంతవరకు ఎందుకు రాలేదు? సర్లే వచ్చావుగా, శాంతి నీ గురించి మొత్తం చెప్పింది, రా లోపలికి రా. సరే అమ్మగారు. అబ్బా ఇంత మంచి తెలుసుంటే ఎప్పుడో వచ్చేదాన్ని. సర్లే, ఆ కూరగాయలు కచ్చి ఇప్పుడే వస్తాను. సరే అమ్మగారు. ఇదిగో తీసుకో కాఫీ. ఏందమ్మగారు మీరు తెచ్చారు? పర్లేదు తీసుకో. ధన్యవాదాలు అమ్మగారు. అమ్మగారు మీరు చదివే పుస్తకం ఏమిటి? ఇది పరిశుద్ధ గ్రంథం, ఇది బైబుల్. దీంట్లో దేవుని జన్మ, యేసుక్రీస్తు ఎలా పుట్టాడో, మన భవిష్యత్తు, మన జీవగ్రంథం అంతా ఉంటుంది. నేను ఈ ఊరికి వచ్చినప్పుడు నా దగ్గర ఈ బైబుల్, నా 2 పిల్లలు మాత్రమే ఉన్నారు. నేను కూడా నీలాగే ఇల్లంతా పని చేసుకునేదాన్ని. అయితే ఈ బైబుల్ నాకు చాలా హెల్ప్ చేసింది. అయితే దేవుడు మన కోసం చాలా మంచి పని చేశారు. అయితే మన పాపాల కోసం శిలువ మీద రక్తం చిందించి తిరిగి మరి చనిపోయి తిరిగి మన కోసం లేచారు. యేసయ్య నిజమైన దేవుడు. సరే అమ్మగారు మీరు చదువుకోండిలే. ఏ వసంత, నువ్వు మా ఇంట్లో నెక్లెస్ దొంగతనం చేసావు కదా? నేను ఎప్పుడు చేశా అమ్మగారు? మా నెక్లెస్ నాకు ఇచ్చేయి, లేదా నీ మీద పోలీస్ కేసు వేస్తా. వద్దమ్మగారు, నేనే తీసాను అమ్మగారు. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఏంటమ్మా, ఎవరు మీరు? ఎందుకు వసంతి అలా తిరుగుతున్నారు? ఈ వసంత మా ఇంట్లో నెక్లెస్ దొంగతనం చేసింది, మాది కాదు. అవునా, టైం అడుగుతున్నా, కొంచెం టైం ఇవ్వచ్చుగా. నేనేమో నా నెక్లెస్ నాకు ఇప్పుడే కావాలి. కొంచెం టైం ఏంటమ్మా? కొంచెం టైం ఏంటి అమ్మాయికి, తర్వాత ఇచ్చింది.
లేదు, నాకు ఇప్పుడే కావాలి. సరే, ఒక నిమిషం ఆగండి. హలో, చెప్పు. హలో అమ్మా, నా అకౌంట్లో 1,00,000 రూపాయలు వేయవా? వేస్తున్నా చూడు. అలాగే. ఇదిగో తీసుకో, 1,00,000 రూపాయలు చెక్. దీనికి ఏమైనా దీనికి డబ్బులు రాకపోతే నేనే బాధ్యతరాలి. సరే, నా వాసంతి ఇంకొక మాట ఏమనవాకు. ఎంత మంచి ఇల్లు దొరుకున్నావే వసంతి, ఇప్పుడైనా మంచిగా ఉండు. సరేలే అమ్మగారు. నీ బుద్ధి మార్చుకో ఇప్పుడైనా. సరేలే అమ్మగారు. నేను కూడా ఇప్పటి నుంచి చర్చికి వెళ్తాను. వాక్యం నేర్చుకుంటాను, ప్రార్థన చేస్తాను, నా పాపాలని ఒప్పుకుంటాను. నేను ఎప్పుడు దొంగతనం చేయను. థ్యాంక్ యూ ఆల్.